ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నెల్లూరులో నందమూరి లక్ష్మీ పార్వతి పర్యటన. తెలుగు భాషా సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీ పార్వతి. విశాఖ శ్రీ శారదాపీఠంలో కృష్ణాష్టమి వేడుకలు. రిషికేశ్లోని పీఠం ఆశ్రమంలో విశేష పూజలు. అనంతపురంలో దివంగత నేత పరిటాల రవి జయంతి. పార్టీ నేతలతో కలిసి నివాళులర్పించిన పరిటాల సునీత. జగ్గయ్యపేటలో మున్సిపల్ అధికారులు కార్మికులతో ఎమ్మెల్యే సమావేశం. పారిశుధ్యం విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం. నెల్లూరు జిల్లాలో వచ్చే నెల 6న బీసీల సమస్యలపై నిరసన. బీసీ వర్గంలోని పేదవారి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నెల్లూరులో తెలుగు అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి పర్యటించారు. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీలో జరిగే తెలుగు భాషా సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆమెను సత్కరించారు. సింహపురి చేతులు పెట్టబా మధ్యలో అధ్యయన కేంద్రం ఇక్కడే ఉంది, వారి స్వర్ణ భారతిలో ఉంది. అది ప్రైవేటు సొసైటీ కనుక అది తప్పనిసరిగా గవర్నమెంట్ అధీనంలో ఉండాలి. అందువలన మాతృభాష రక్షణ కోసం ఇచ్చినటువంటి ఒక అధ్యయన సంస్థ కేంద్ర ప్రభుత్వం. దాని తొందరలోనే తిరుపతిలో తెలుగు అకాడమీతో పాటు ఈ భాషా అధ్యయన సంస్థకు కూడా, కేంద్రానికి కూడా స్థలాన్ని మా ప్రభుత్వం కేటాయిస్తామని చెప్పి నాకు లేఖ రాశారు. అది కలెక్టర్ గారికి కూడా ప్రభుత్వం పంపించింది. తొందరలోనే ఆ స్థలానికి మా ముఖ్యమంత్రి గారే వచ్చి శంకుస్థాపన చేస్తారు. నెల్లూరు జిల్లాలో కాదు, ఎందుకంటే మీకు తిరుపతి అనేసరికి ఈ భాషలకు వేదాలు, తర్వాత సంస్కృత భాష, తెలుగు భాష, దానికి సంబంధించినవన్నీ ఎన్నో ఉన్నాయి అక్కడ శాఖలుగా. అందువల్ల ఒకదానికొకటి కలిసి అంటే అవి డెవలప్ అవటానికి అవకాశం తిరుపతిలో ఉంటుంది. ఇక్కడ ఉండేది దూరంగా ఇసిరేసినట్టు ఒక్కటే ఉండిపోతుంది. అది అందరూ ఉంటే కదా దానికి కూడా తోడు అది డెవలప్ అయ్యేది. అందువల్ల అభివృద్ధి సంస్థను అక్కడికి తీసుకెళ్తాము, ఇక్కడ ఇంకొకటి తీసుకొస్తాము. ఏదైనా సరే కాదు కదా, వెంకయ్య నాయుడు గారు మా మీద ఈ పందెంతో తెచ్చారు కదా. గత ప్రభుత్వంలోనే తీసుకొచ్చి అలా పెట్టుంటే మాకేం ఇబ్బంది ఉండేది కాదు. ఆయన మా ప్రభుత్వం వచ్చాక అప్పుడు తీసుకొచ్చి తన ప్రైవేట్ ఆస్తి ఇచ్చి మమ్మల్ని విమర్శించాలన్నట్టుగా చేశారు. అందువల్ల మా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఎలాగ అకాడమీకి ఇస్తున్నాం దీనికి కూడా ఇస్తామని చెప్పి ప్రకటించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు ఘనంగా నిర్వహించారు. రిషికేశ్లోని పీఠం ఆశ్రమంలో విశేష పూజలు చేశారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి తన స్వహస్తాలతో శ్రీకృష్ణుని ప్రతిమకు అభిషేకం నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, వట్టి వేళతో శాస్త్రోక్తంగా అభిషేకం సాగింది. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి హారతులిచ్చారు. వేద విద్యార్థులు, పండితుల మంత్రోచ్చారణల మధ్య కృష్ణాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో సాగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నాయకులు రఘురాం హాజరయ్యారు.
దివంగత నేత పరిటాల రవి జయంతి సందర్భంగా అనంతపురంలో కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. మాజీ మంత్రి పరిటాల సునీత పార్టీ నేతలతో కలిసి ఘనంగా నివాళి అర్పించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆయన అస్తమించని సూర్యుడని అన్నారు. పరిటాల రవి కుల మత ప్రాంతాలకు అతీతమైన వ్యక్తిత్వంతో ప్రాణమిచ్చే అసంఖ్యాకమైన అభిమానుల్ని సంపాదించుకున్నారని తెలిపారు. అరాచక శక్తుల పాలిట సింహస్వప్నమై పేదవారి పాలిట ఆపద్బాంధవుడై ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని పేర్కొన్నారు. మా ఆయన పరిటాల రవి గారు 63వ జయంతి చాలా ఘనంగా కూడా జరుపుకున్నాం. మేమే కాకుండా ప్రతి పల్లెలో ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో కూడా పరిటాల అభిమానులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు కలిసి కేకులు కూడా కట్ చేయడం చాలా సంతోషకరం. నిన్నటి దినం కూడా హైదరాబాద్లో పరిటాల రవి గారి జయంతి సందర్భంగా దాదాపు 150 మందికి రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసి రక్తదానం కూడా చేశారు. రక్తదానం చేయండి ప్రాణదాతలు కాండి అనేది ఆలోచనతోనే రక్తదాన శిబిరం కూడా హైదరాబాద్లో ఏర్పాటు కూడా చేశాం. చాలా ఘనంగా పరిటాల అభిమానులు కూడా ఎవరు పిలవకనే ఒక మెసేజ్ పెడితేనే వచ్చి అక్కడ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. 30వ తారీఖున పరిటాల రవీంద్ర గారి 63వ జయంతి సందర్భంగా వెంకటాపురం గ్రామంలో అందరు అభిమానులు కుటుంబ సభ్యులు ఆత్మీయులు మధ్యలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అదే నిన్నటి రోజున హైదరాబాద్లో కూడా బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజ్ చేసి బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి అక్కడ డొనేషన్ చేయడం జరిగింది. అక్కడికి కూడా ఒక షార్ట్ నోటీస్లోనే అందరూ వచ్చి ఆ బ్లడ్ క్యాంప్ని సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జగ్గయ్యపేట పట్టణంలోని పురపాలక సంఘ పారిశుధ్య అధికారులు కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలోని 3వ వార్డు సచివాలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం విధులకు హాజరయ్యే పారిశుధ్య కార్మికులను 4 విభాగాలుగా విభజించడం జరిగిందని, విధులకు హాజరయ్యే ముందు 4వ వార్డు సచివాలయాల్లో పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. వార్డు పరిధిలోని సచివాలయ సిబ్బంది పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రిపేరులో ఉన్నటువంటి పారిశుధ్య చెత్త సేకరణ వాహనాలను త్వరితగతిన రిపేర్ చేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పట్టణ పారిశుధ్య విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఉదయాన్నే 6 గంటకల్లా మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మొత్తం 200 మంది పైగా సిబ్బందితో కూడా ముఖాముఖి చర్చలు జరిపాం. ఇవాళ జగ్గయ్యపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు కానీ, డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, లైటింగ్ కానీ, అలానే టౌన్లో ఉన్న అన్ని 31 వార్డులు కూడా శానిటేషన్ విషయంలో కానీ సిబ్బందితో అంతా కూడా చర్చించాం. ఇవాళ అందరూ కూడా ఉదయాన్నే 5:30 కల్లా ఎవరైతే అటెండెన్స్ కోసం మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర గుంపులుగా ఉండి వాళ్ళందరినీ కూడా అటెండెన్స్ చేసుకొని మళ్ళీ తిరిగి పనిలోకి వెళ్ళడానికి గంట పైగా టైం వేస్ట్ అవుతూ ఉంది. కాబట్టి ఇక నుండి సిబ్బందితో ముఖాముఖి మాట్లాడి పరిపాలనా సౌలభ్యం కోసం ఇవాళ కొన్ని బాధ్యతలు అప్పగించాం. 4 విభాగాలుగా జగ్గయ్యపేట మున్సిపాలిటీని 4 సచివాలయాల్లో విభజించి కొంత సిబ్బందిని ఓ సచివాలయానికి, మరో సిబ్బందిని మరో సచివాలయానికి, అలాగా 4 సచివాలయానికి కూడా
అక్కడున్న శానిటరీ ఎమ్యూనిటేషన్ ఎవరైతే శానిటరీ సిబ్బంది ఉన్నారో, ఎవరైతే మరి ప్రత్యేకంగా ఆరోగ్య సిబ్బంది ఉన్నారో, సచివాలయంలో పనిచేసే సిబ్బంది ఉన్నారో వారికి బాధ్యతాయుతంగా కొన్ని పనులు కూడా అప్పగించడం జరిగింది. ఇక నుండి మార్నింగ్ చెత్త తీసే విషయంలో కానీ, డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, ఆ సచివాలయంలో ఉన్న శానిటరీ సిబ్బంది, సచివాలయంలో ఉన్న శానిటరీ సెక్రటరీ మరి వారు ప్రత్యేకంగా దీని మీద బాధ్యత తీసుకుంటారు. అలానే ఇంజనీరింగ్ సెక్రటరీస్ ఉన్నారు అక్కడ సచివాలయంలో. ఆ ఇంజనీరింగ్ సెక్రటరీస్ కూడా రోడ్డు మరామతులు కానీ, డ్రైనేజ్ మరామతులు కానీ ఆ ఇంజనీరింగ్ సెక్షన్ కూడా వాళ్ళకి అప్పగించాం. ఇవాళ డివిజన్ ఆఫ్ వర్క్ చేసాం. ప్రతి ఉన్న వర్కర్స్ని డివిజన్ చేసి 4 భాగాలుగా విభజించాం. దానివల్ల పరిపాలన సౌలభ్యం, సూపర్వైజింగ్ చక్కగా ఉంటుందని చెప్పి ఆ విధంగా ఇవాళ నుంచి అటువంటి పనులు కేటాయించడం జరిగింది. అలానే పనిచేయని ఆటోలు కొన్ని ఉన్నాయి, రిపేర్స్ వచ్చి అవన్నీ కూడా వెంటనే రిపేర్ని కూడా ఈ రోజు నుంచే రిపేర్స్ మరి ఆ పనులు మొదలు పెట్టించి, ఒక ట్రాక్టర్ కూడా రిపేర్గా ఉంది, ఆ ట్రాక్టర్ని కూడా రిపేర్ చేయించమన్నాం. అలానే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీస్ ద్వారా ఒక్కొక్క సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఒక ట్రాక్టరు, వాటర్ ట్యాంకరు, ఒక బాడీ కూడా డొనేషన్గా ఇవ్వమని చెప్పి వారిని కూడా అడుగుతాం. అలానే కొన్ని ఆటోలు కూడా ఇవ్వమని అడుగుతాం. ఎందుకంటే జనాభా బాగా పెరిగారు, వార్డు పెరిగినాయి, దానికి తగ్గట్టుగా ఆటోలు కానీ మిషనరీ కూడా తక్కువగా ఉంది. అవన్నీ కూడా కొన్ని డొనేషన్స్ రూపంలో కొన్ని కలెక్ట్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళని కూడా డొనేట్ చేయమని చెప్పి వారి పేర్లు వేసుకొని డొనేట్ చేయమని చెప్పి వారిని కూడా మేము కోరుతాం. ఇక నుండి తప్పకుండా మార్నింగ్ 5:30 గంటలకల్లా పారిశుద్ధ సిబ్బంది కానీ, ఇంజనీరింగ్ సిబ్బంది కానీ, వాటర్ సిబ్బంది కానీ. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కులాల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఎన్నుకొని వారిని సన్మానించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీహరి మాట్లాడుతూ బీసీ ఉపకులాల్లో ఉన్న పేదవారి అభివృద్ధికి అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా బీసీలకు తగిన గుర్తింపు రావడం లేదని, రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు. బీసీల సమస్యలపై సెప్టెంబర్ 6వ తేదీన నెల్లూరు కలెక్టరేట్లో జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పేదలకు మనం ఏ విధంగా హెల్ప్ చేస్తామో, మనం చనిపోయే లోపల ఏదో ఒక పని చేయాలి, మంచి పని చేసేదానికి ప్రయత్నం చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరు క్యాస్ట్లు యాక్చువల్గా మన దాంట్లో దగ్గర 30 క్యాస్ట్స్ ఉన్నాయి. అందులో చాలా ఘోరంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎంతో కొంత అప్లిఫ్ట్ చేసేదానికి మన ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని నేను నమ్ముతున్నాను. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి దానికి మనం ఏదైనా అడిగితే గవర్నమెంట్ చెప్పేది మీ బీసీలు ఎంతమంది ఉన్నారు, అందరినీ బీసీలలో యాడ్ చేయడం అంటే దాన్ని బీసీస్ని పలసం చేసేస్తా ఉన్నారు. అంటే వేరే క్యాస్ట్ని తీసుకొచ్చి బీసీల్లో యాక్చువల్ బీసీస్లో యాడ్ చేయడం వల్ల వాళ్ళకి రావాల్సినటువంటి అన్నీ కూడా రావట్లేదు. సో దీనికి ఏంటంటే అసలు బీసీస్ ఎంతమంది ఉన్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఈవెన్ కోర్ట్స్, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ మనం ఏదైనా అడిగితే ఏదయ్యా మీ లెక్కలేవి, అసలు మీ వాళ్ళు బీసీలు ఎంతమంది ఉన్నారని డైరెక్ట్గా కోర్టులు మేధావులు అడుగుతూ ఉంటే కూడా మన వాళ్ళు ఈరోజు ప్రభుత్వాలు ఎందుకు ఆ లెక్కలు తీయడం లేదనేది చాలా ఇంపార్టెంట్. మనకి అది కావాలి అని అంటే రేపు 6వ తేదీ మనము ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేర నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో మనం రిలే నిరాహార దీక్షలు మార్నింగ్ 10 to 4 o'clock వరకు మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానికి మన గూడూరు నుంచి కొంతమంది రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదీ కాక ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని బీహార్ అయితేనేమి, మహారాష్ట్ర అయితేనేమి, కేరళ అయితే ఇవన్నీ కూడా ఆల్రెడీ శాసనసభల్లో వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్కి పంపించున్నారు. మరి మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ లెక్కలన్నీ తీసి పంపించాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ పైన ఉందని నేను చెప్తున్నాను. కాబట్టి మనం రేపు 6వ తేదీ దీన్ని మనం అందరం సంఘటితంగా కష్టపడి మన కలెక్టర్ గారిని కలిసి వారికి విన్నవించుకొని తాడేపల్లిలోని కొండవీటి వాగు ఎగువ నుంచి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తూ ఉండడంతో తమ పొలాలు ఎక్కడ మునుగుతాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉండవల్లి, పెనుమాక పలు గ్రామాల రైతులు కృష్ణానది దగ్గర ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఇరిగేషన్ అధికారులను రైతులు కలిసి సమస్య చెప్పారు. రైతుల ఆందోళనని ఉన్నతాధికారులకు చేరవేశారు.
వారి ఆదేశాలతో 2 మోటార్లు ఆన్ చేసి కృష్ణానదిలోకి నీటిని వదిలారు. తమ సమస్యను తెలియజేయగానే స్పందించి 2 మోటార్ల ద్వారా నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులకు ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం, వెంకటపాలెం పలు గ్రామాల రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కొండవల్లి గ్రామం ముంపుకు గురైంది. రాత్రి కురిసిన వర్షం మూలన అమరావతి నుంచి బోరుపాలెం దగ్గర నుంచి మొత్తం ఉండవల్లి నుంచి కృష్ణలోకి వెళ్లాల్సిందే నీరు. అధికారులు సక్రమంగా స్పందించకపోయేసరికి ఉండవల్లి, పెన్మాక గ్రామాలు ఒక 2000 ఎకరాలు నీట మునిగినాయి. ఇప్పుడు రైతులందరూ వచ్చి అడగంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సక్రమంగా స్పందించి 2 మోటార్లు వదిలారు. లెవెల్ తగ్గేదాకా వదులుతామంటున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రాణాలైనా అర్పించి విశాఖ ఉక్కును పరిరక్షించుకుంటామని సిపిఐ, సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శులు మధు, అరుణ్ పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ జోలికొస్తే ఏ పార్టీ అయినా సముద్రంలో కలిసిపోతుందని వారు హెచ్చరించారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజల మనోభావాలు నరేంద్ర మోడీకి పట్టడం లేదని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం జరుగుతుందని, అప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీ కాలగర్భంలో కలిసిపోతుందని అన్నారు. విశాఖ ఉక్కు అమ్మకాన్ని సహించేది లేదని, కార్మిక శక్తిని అడ్డుకోవడం పాలకుల వల్ల కాదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్రం మొండి వైఖరి వీడకపోతే రానున్న రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి యువజనులు, కార్మికులు, రైతులు, మహిళలు, ప్రజా కళాకారులు అందరూ అన్ని వర్గాల వారు దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. కారణం ఉద్యమాన్ని తెల్లచడం కోసమో లేకపోతే ఆలోచన చేస్తాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఉద్యమం జరుగుతుంది కాబట్టి దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ జెండా పెట్టుకుని విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ అనే ఆగనపూడి జంక్షన్ స్టీల్ ప్లాంట్ కంచరపాలెం ఎన్ఏడి ఇవన్నీ కూడా చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. కారణం ఏంటంటే ఆనాడు 1964లో కూడా ఉద్యమం జరుగుతున్న సిద్ధశుద్ధి ఉంటే ఈ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మాతో ఉద్యమాన్ని తీసుకురా, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించు, అవసరమైతే మేము కేంద్ర నరేంద్ర మోడీ మెడలు ఉంచుతామని ఒక్క మాట చెప్పు. అంతే తప్ప ఒక పక్క గంగవరం పోర్టు దగ్గర నుంచి అన్ని పోర్టులను ప్రైవేటీకరణ చేస్తూ బడా కార్పొరేట్లైన మోడీకి అనుకూలమైన వ్యక్తులైన ఈ అంబానీ, అదానీలకు పోర్టులు అప్పచెప్తూ ఉద్యమాలు వేలు చుక్కల రుచికి పడుతున్నా, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కానీ మిగతా అందరి మంత్రులు కూడా ఒకే ఒక మార్గంలో మీ ఎట్టి పరిస్థితులు కూడా. గుంటూరు జిల్లా బాపట్లలో వైఎస్ఆర్సీపీ పట్టణ కార్యాలయంలో బాపట్ల వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు సీఎం జగన్ చేస్తున్న విశిష్ట సేవలు మరోలేనివని ప్రకాశ్రావు అన్నారు. అలాగే బాపట్ల అభివృద్ధి కోసం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలకు ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న జగనన్న ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, నిరసనలు, ధర్నాలకు దిగడం శోచనీయమని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయని, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన, సీఎం జగన్ పైన నిందలు వేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు అసలు పెరగలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి నిరసనలు, ధర్నాలకు దిగుతున్నాయని విమర్శించారు. నిన్న తెలుగుదేశం ప్రభుత్వం తరఫున బాపట్లలో వేగేసిన నరేంద్ర వర్మరాజు అని తెలుగుదేశం నాయకులు నిన్నేదో భవనాసాముడి ముందు అధిక ధరలకు నిరసనగా అని చెప్పి టెంకాయలు పెట్టే కార్యక్రమం పెట్టాడు. అసలు అధిక ధరలు పెడుతూ జగన్మోహన్ రెడ్డికి జ్ఞానం కలగాలనడం అనేది చాలా దురదృష్టకరం. అసలు ఆ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి కారణం ఎవరు? ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం అనేది ఒక్కసారి తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నా. ఈ రోజున పెట్రోల్ పెరిగింది అంటే గ్యాస్, పెట్రోల్ ధరలు, దానికి ప్రధాన కారణం సెంట్రల్ గవర్నమెంట్. ఈ నువ్వు అడగాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నిసార్లు ఇదే గ్యాస్ ధరలు పెరిగితే మరి ఆ రోజు ఏమయ్యావు నువ్వు? ఆ రోజు మరి స్టేట్ ప్రభుత్వం మాది కాదని చెప్పలేదా?
ఒకసారి నీకేమన్నా కొద్దిగా జ్ఞానం అనేది ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు, పోలీసులు తీసుకెళ్లారంటారు. నువ్వు ధర్నాలు చేసి పబ్లిక్ ఎన్కరేజ్ చేసేటప్పుడు నువ్వు కాదు, మమ్మల్ని కూడా ఎన్నోసార్లు మేము ప్రభుత్వ తప్పిదాల మీద పోరాటం చేస్తే వైసీపీ కార్యకర్తలను తీసుకుని వెళ్ళి పోలీసు వారు అరెస్ట్ చేయలేదా? ఇదేమన్నా వింత అయినదా? మమ్మల్ని ఏదో అరెస్ట్ చేశారని నువ్వు దాని గురించి పెద్ద ప్రకల్పాలు పలుకోవడం అనేది సరైన పద్ధతే కాదు. గుర్తుపెట్టుకోండి, అది ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు మనల్ని అరెస్ట్ అనేది కామన్ గా జరుగుతుంది. ఇది తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి. పబ్లిక్ ఇన్కరెంట్ గా పబ్లిక్ ఇబ్బంది పెట్టిన సందర్భాల్లో తీసుకెళ్లే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా స్థాయికి మమ్మల్ని కూడా ఎన్నోసార్లు ఇట్లాంటి ధర్నాల్లో రాష్ట్ర చేసినప్పుడు తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి మీరు తెలుసుకోండి. తర్వాత పెట్రోల్ పెరిగింది. పెట్రోల్ పెరగడానికి కారణం సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కి పెట్రోల్ కి ఎలాంటి సంబంధం లేదు. పెట్రోల్ ప్రతి గవర్నమెంట్ లో ఉన్నప్పుడల్లా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము 3 రూపాయలు లీటర్ పెట్రోల్ దగ్గర నుంచి ఇవాళ 100 రూపాయలకు వచ్చామంటే ఈ మధ్యలో ఎన్ని ప్రభుత్వాలు మారినాయి? ఒకసారి నువ్వు ఆలోచించుకో. మరి మీరు ఎప్పుడు పెట్రోల్ కొనలేదా? లేదా మీ ప్రభుత్వంలో పెట్రోల్ వాడలేదా? పెట్రోల్ మీ ప్రభుత్వంలో పెరగలేదా? డీజిల్ పెరగలేదా? గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంతకుముందు దీనిలో కానీ ఎంత పెట్రోల్ రేట్ ఉంది? మీ ప్రభుత్వం వచ్చేలాగా ఎంత పెరిగింది? ఇవాళ ఎంత పెరిగింది? కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఎక్కువయ్యాయి. కడప జిల్లాలో రాబోయే 2024 ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి సత్తా చూపాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం బాధ్యులుగా జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అలియాస్ ఉక్కు ప్రవీణ్ని నిర్ణయించారు. నాటి నుంచి నేటి వరకు ప్రజాభిమానం పొందడంలో ప్రవీణ్ ముందడుగులో ఉన్నారు. ఎన్నికలు మరో 2 సంవత్సరాలు ఉండగానే పార్టీకి బలం పెంచే దిశగా జనచైతన్య యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా రాజుపాలెం మండలం నుంచి 100 మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సొంత ఏరియాగా చెప్పుకునే రామేశ్వరం నుంచి 150 మంది మహిళలు, 15 మంది నాయకులు టీడీపీ బహిరంగ సభలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. దాంతో చంద్రబాబు నాయుడు ఆలోచన కడప జిల్లాలో ప్రభావం చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. వీళ్ళ తాత ముందు కౌన్సిలర్, తర్వాత ఇప్పుడు ఈయన ఆలోచనలో పనిచేస్తూ ఉన్నాడు. అప్పట్లో చార్లెస్ గారు, సుబ్బయ్య, సుబ్బరాయుడు, ఫారూక్, ఇప్పుడు ఈ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలన ఎలా ఉంది? ఒక్కసారి చిన్న ఉదాహరణ ఇక్కడ మీరే మహిళలందరూ ఆలోచన చేయండి. ఆ రోజు పామాయిల్ ఎంతనేమా 2019లో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజుకి పామాయిల్ ఎంతనేది 70-75 రూపాయలు ఉన్నాయి. ఈరోజు ఎంతుంది 120, 150. అంటే అప్పటికి 50% ఇంచుమించుగా ధర పెరిగింది, డబల్. గతంలో ఎంత ఉందో పామాయిల్, ఇప్పుడు దానికి డబల్ అయింది. ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే అబద్ధాలు చెప్పి ఎవరైనా రాష్ట్రంలో ఈ ఉండబడ్డ రాష్ట్రంలో కానీ ఈ సమైక్యాంధ్రాల రాష్ట్రంలో కానీ అబద్ధాలతో ఒకవేళ ఎమ్మెల్యేలు చెప్పింటారు, 10లో 1-2 అబద్ధాలు చెప్పి 7-8 నిజాలు మాట్లాడింటారు. లేదు కొందరైతే ఒక 5%
కానీ పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాత్రం పొద్దున ఒక అబద్ధం, 10 గంటలకు ఆఫీస్కి వస్తే ఒక అబద్ధం, మధ్యాహ్నం ఇంటికి పోయేటప్పుడు ఒక అబద్ధం, సాయంత్రం ఎవరన్నా వాళ్ళ ఇంటికాడికి పోతే ఒక అబద్ధం, రాత్రి పడుకొని పోయే ముందర ఒక అబద్ధం, లాస్ట్కు కళలో కూడా అబద్ధం చెప్తాడు. ఒకవేళ ఆయనకు కళలో దేవుడు కనిపించి ఏమయ్యాడు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీలో పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బ్యాడ్మింటన్ ప్లేయర్ మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేంద్ర ఈ పోటీలను ప్రారంభించారు. ఆటగాళ్లు తమ సత్తా చాటారు. అద్భుతమైన ఆట తీరు కనబరిచిన వేణు ముప్పాల, సునీల్ పబ్బిశెట్టి విజేతలుగా నిలిచారు. రన్నరప్పులుగా గోవర్ధన్, జితేష్, సెకండ్ రన్నరప్పులుగా చైతన్య, కృషి నిలిచారు. మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల దేహదారుఢ్యంతో పాటు ఆరోగ్యంతో ఉండగలుగుతామన్నారు. అనంతరం హెడ్ కోచ్ నేషనల్ ప్లేయర్ వేణు ముప్పాల మాట్లాడుతూ పిల్లలతో పాటు పెద్దవాళ్లకు కూడా కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. అలకాపూర్ వాసులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరులో నందమూరి లక్ష్మీపార్వతి పర్యటన. తెలుగు భాషా సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీపార్వతి. విశాఖ శ్రీ శారదాపీఠంలో కృష్ణాష్టమి వేడుకలు. రిషికేశ్లోని పీఠం ఆశ్రమంలో విశేష పూజలు. అనంతపురంలో దివంగత నేత పరిటాల రవి జయంతి. పార్టీ నేతలతో కలిసి నివాళులర్పించిన పరిటాల సునీత. జగ్గయ్యపేటలో మున్సిపల్ అధికారులు కార్మికులతో ఎమ్మెల్యే సమావేశం. పారిశుధ్యం విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం. నెల్లూరు జిల్లాలో వచ్చే నెల 6న బీసీల సమస్యలపై నిరసన. బీసీ వర్గంలోని పేదవారి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.